తల్లిదండ్రులు పిల్లల కోసం కొంత సమయమైనా కేటాయించకపోతే పిల్లలు ఏ విధంగా మారుతారో ఈ కథలో చూపించబోతున్నాను. ఈ కథ విన్న తర్వాత మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ ద్వారా తెలపండి. అరుణ, ప్రదీప్ ఇద్దరు భార్యాభర్తలు. ఇద్దరు సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనిచేసుకుంటున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. పాపకి 12 సంవత్సరాలు, బాబుకి 14 సంవత్సరాలు. వారి పేర్లు లక్షిత్, మిషిత. ఇద్దరు చక్కగా చదువుకుంటున్నారు. ఉరుకుల పరుగుల జీవితంలో వారికి ఒకరితో ఒకరు కలిసి కాలం గడిపిన రోజులే తక్కువైపోయాయి. ఆఫీసు వర్కులతో అరుణ, ప్రదీప్ సతమతమైతే పిల్లలు చదువులతో కుస్తీలు పడుతున్నారు. ఏదైనా కొద్ది టైం మిగిలితే పిల్లలు మొబైల్ ఫోన్లతో కాలం గడిపేస్తున్నారు. ఇక అరుణ, ప్రదీప్ హోమ్ లోన్ కట్టాలి, ఈ లోన్ కట్టాలి అని ఆదివారాలు కూడా ఇంటి పట్టణ లేకుండా ఇద్దరూ కష్టపడేవారు. ఇక పిల్లలు కూడా ఎక్స్ట్రా క్లాసులని స్కూలు వదిలేవారు కాదు. అలాంటిది ప్రదీప్కి ఎందుకో ఒంట్లో కొంచెం నలతగా ఉందని ఒక ఆదివారం రోజు సెలవు పెడతాడు. ఎప్పుడూ లేనిది భర్త సెలవు పెట్టినందుకు అరుణ కూడా సెలవు పెడుతుంది. ఆ రోజుకి పిల్లలు కూడా స్కూళ్ళకి పంపించకుండా ఉంచుతారు. నిద్ర నుంచి బయటకు వచ్చిన ప్రదీప్ హాల్లో కూర్చుని ఉన్న పిల్లల్ని చూసి ఆనందపడతాడు. అబ్బా, చాలా రోజుల తర్వాత పిల్లల్ని చూస్తున్నాను, ఈ రోజైనా వాళ్ళతో సమయాన్ని గడపాలి అని అనుకుని వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. దగ్గరికి వెళ్ళి వాళ్ళని పలకరిస్తే, అబ్బా అసలు పట్టించుకోరేంటి వీళ్ళు అని తీరిగ్గా చూస్తాడు. చెరకు మొబైల్లో పిల్లలు గేమ్స్ ఆడుకుంటూ ఉంటున్నారు. మొదట ప్రదీప్ నెమ్మదిగా చెప్తాడు, నానా లక్షిత్, అమ్మా మిషిత, మొబైల్ ఫోన్స్ పక్కన పెట్టండి, ఇందాక నుంచి చూస్తూనే ఉన్నారు కదా అని అంటాడు. అయినా వారు పట్టించుకోరు. ఇక ప్రదీప్కి కోపం వస్తుంది. గట్టిగా ఒక్క కేక వేసేసరికి పిల్లలు బెదిరిపోతారు. అరుణ వంటగదిలో నుంచి బయటకు వచ్చి, ఏమైందండి అంత గట్టిగా అరిచారు అని అంటుంది. ప్రదీప్, చూడు అరుణ, వీళ్ళు ఎలా తయారయ్యారు, ఇందాకల నుండి మొబైల్ ఫోన్ పక్కన పెట్టండి అని నెమ్మదిగా చెప్తున్నా, అయినా వినడం లేదు, అసలు పట్టించుకోవడమే లేదు, అందుకే ఇంత పెద్ద కేక పెట్టవలసి వచ్చింది. ఇప్పుడు వీళ్ళకు పక్కన ఎవరున్నారో తెలుస్తుంది అని అంటాడు. పక్కనే ఉన్న కొడుకు లక్షిత్, అబ్బా నాన్న, ఇక్కడే ఉన్నాం, ఎందుకంత పెద్ద కేక వేస్తున్నారు అని అడుగుతాడు కొడుకు. చూసావా అరుణ, నా పెద్ద కేక తప్ప వీడికి నా మాటలేవీ వినపడలేదు అని అంటాడు ప్రదీప్. ఏమన్నారు నాన్న, మాకేం వినిపించలేదు అని కూతురు అంటుంది. ప్రదీప్, అరుణ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. అరుణ, సరే సరే, మీరు బ్రష్లు చేయండి, ఇడ్లీలు చేస్తున్నాను, తిందురు గాని అని అంటుంది. పిల్లలిద్దరూ, ఏంటి ఇడ్లీలా, మాకొద్దు అమ్మా, పాస్తా, నూడిల్స్ లేకపోతే శాండ్విచ్ ఏదైనా ఓకే అమ్మా, కానీ ఇడ్లీలు మాత్రం మాకొద్దు అని అంటారిద్దరు. అది కాదురా, అమ్మ ఇడ్లీలు చాలా బాగా చేస్తుంది కదా, ఈ రోజుకి అవి తినేద్దాం అని అంటాడు ప్రదీప్. ఆహా వద్దు నాన్న, మాకైతే ఆ ఇడ్లీలు వద్దు, మాకు ఇంకేదైనా చేసి పెట్టండి అని పిల్లలిద్దరూ అంటారు. పిల్లలు మాట వినకపోవడం చూసి వాళ్ళని ఎలా దారిలోకి తీసుకురావాలా అని అరుణ, ప్రదీప్ ఆలోచిస్తుంటారు. ఏమండి, వాళ్లకు మనం టైం ఇవ్వకపోవడం వల్ల ఇలా తయారయ్యారా, నాకేం అర్థం కావట్లేదండి, వాళ్ళని ఎలా మార్చుకోవాలి అని అరుణ బాధపడుతూ ఉంటుంది. అవును అరుణ, నాకు కూడా భయంగా ఉంది. మనం ఉద్యోగాలలో బిజీ అయిపోయి వాళ్ళకి టైం ఇవ్వడమే మానేశాం, వాళ్ళని పట్టించుకోవడమే మానేశాం, అందుకే వాళ్ళు ఇలా తయారయ్యారా అని ప్రదీప్ అభిప్రాయపడతాడు. అరుణ, అవునండి, ఏది సులువుగా అయిపోతే అదే వండి క్యారేజ్ బాక్సులకి పంపించడం వల్ల అదే అలవాటు చేసుకుని ఇప్పుడు ఆరోగ్యకరమైన ఆహారం పెడుతున్నా వద్దు అంటున్నారు, ఏం చేయాలండి అని అరుణ బాధపడుతుంటుంది. అవును అరుణ, వారితో ఆడుకోవాల్సిన టైంలో వారితో కలిసి ఆడి కొంచెం కాలం గడిపినా వారు ఇప్పుడు ఇలా అయ్యేవారు కాదేమో, ఇలా మొబైల్ ఫోన్లకు బానిసలు అయిపోకుండా ఉండురేమో. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదండి, వాళ్ళతో మనం ఈ రోజంతా గడుపుదాం, ఈరోజే కాదండి, మనకి ఎప్పుడు వీలైతే అప్పుడు వారితో ఉందామండి అని అరుణ అంటుంది. అలా కాదు అరుణ, ప్రతిరోజు మనం ఎంత బిజీగా ఉన్నా వారికంటూ కొంత సమయాన్ని గడపడానికి ఉంచుకుందాం
అని ఒకరికొకరు సర్ది చెప్పుకుంటారు. "ఆ, అలా అయితే ఈరోజు మనం చేసే ప్రతి పనిలో వారిని కూడా చేయి కలపనిద్దామండి" అని ఇద్దరూ అనుకుంటారు. "నానా లక్షిత్, రారా, ఈ హాల్ అంతా శుభ్రం చేద్దాం" అని ప్రదీప్ కొడుకు లక్షిత్ని పిలుస్తాడు. లక్షిత్ బయటకు వస్తూ, "ఇప్పుడు శుభ్రాలేంటి నాన్నా? అయినా పని మనిషి ఉంది కదా, ఆవిడ శుభ్రం చేస్తాదిలేండి, మనమెందుకు" అని అంటాడు. "లేదురా, ఈ రోజు నుండి పని మనిషి రాదు, ఇక మన పని మనమే చేసుకోవాలి" అని ప్రదీప్ అంటాడు. "అవునా, సరే నాన్న, అయినా" అమ్మో అని ఆగిపోతాడు లక్షిత్. ఇప్పుడు పని మనిషి ఎందుకు మానేసింది అని అడిగితే మళ్ళా నాన్న తిడతాడు. అంతెందుకు, చెప్పింది చేసేస్తే సరిపోతుంది అని మనసులో అనుకొని తండ్రికి సహాయం చేస్తూ ఉంటాడు. మిషితా, త్వరగా రా, ఈ కాయగూరలు కట్ చేద్దువు గాని" అని అరుణ వంటగదిలో నుంచి పిలుస్తుంది. "ఇదేంటి, అమ్మ నన్ను కాయగూరలు కట్ చేయమంటుంది" అని మిషిత ఆశ్చర్యపోతుంది. "అమ్మా, నాకు కాయగూరలు ఎలా కట్ చేయాలో తెలీదు" అని మిషిత అంటుంది. "నేను నేర్పిస్తానుగా, రా తల్లి" అని దగ్గరుండి నేర్పిస్తుంది. యువతల ప్రదీప్, లక్షిత్ హాలు, బెడ్రూమ్లు క్లీన్ చేస్తూ ఉంటారు. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సులుపేమున్నది, ఇద్దరమొకటై చేయి కలిపితే ఎదురేమున్నది, మనకు కొదవేమున్నది అని ఆనందంగా ప్రదీప్ పాడుతూ ఉంటే కొడుకు లక్షిత్, "అబ్బా నాన్న, నువ్వు భలే పాటలు పాడుతున్నావు" అని అంటాడు. "నాన్న, చేసే పనిని ఆనందంగా చేసుకుంటే కష్టమనేది తెలీదురా" అని ప్రదీప్ నవ్వుతూ అంటాడు. యువతల అరుణ, మిషిత వంట పనులు చేస్తూ ఉంటారు. ఇక ఎవరి పనులు వాళ్ళు ముగించుకొని భోజనాలకు కూర్చుంటారు. "నాన్నా, ఈరోజు ఈ కూర నేనే చేశాను, అమ్మ నాతో దగ్గరుండి చేయించింది" అని అంటుంది మిషిత. "అవునా అమ్మా, అయితే ఉండు, ముందు ఈ కూర తిని చూస్తాను" అని ప్రదీప్ ఆ కూర తింటాడు. "అబ్బా, నా కూతురు ఎంత అద్భుతంగా వంట చేసింది, మిషిత, నువ్వు కూర భలే చేసావమ్మా, చాలా బాగుంది" అని మెచ్చుకుంటాడు. తండ్రి మాటలకు మిషిత మురిసిపోతూ ఉంటుంది. "ఆహా, అరుణ, మీ కూతురే కాదండి, నా కొడుకు కూడా చూడండి, రూములన్నీ ఎంత బాగా శుభ్రం చేశాడో" అని అంటుంది. "ఆ, ఈరోజు మీరిద్దరూ చాలా బాగా చేశారా" అని ప్రదీప్ మెచ్చుకుంటాడు. అలా అందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. "అమ్మా, ఈరోజు చాలా బాగుందమ్మా, ఇలా సరదాగా మాట్లాడుకుంటే భలే ఉందమ్మా" అని లక్షిత్ అంటాడు. అరుణ, "అవునరా, అందరం కలిసి కాసేపైనా ఇలా గడిపితే చాలా బాగుంటుంది" అని అంటుంది. అప్పుడు ప్రదీప్, "అందుకే ఇక ప్రతి ఆదివారం మొబైల్స్కి దూరంగా మిమ్మల్ని అందరినీ 90s కాలంలోకి తీసుకువెళ్తాను" అని అంటాడు. 90s కాలమా, అదేంటి నాన్న అని పిల్లలిద్దరూ అడుగుతారు. 90s కాలం అంటే మరపురాని జ్ఞాపకాలతో నిండి ఉంటుంది. వచ్చే కథలో పిల్లలందరికీ ఆ రోజులలో ఎలా ఉండేవారమో తెలపాలనుంది. ముందుగా ఆ కాలం అంటే మొబైల్ ఫోన్లకి దూరంగా ఉండే కాలం. అయినా పిల్లలు, పెద్దలు ఎంతో ఆనందకరమైన రోజులు గడిపిన కాలం ఉన్న నా జ్ఞాపకాలన్నీ కలపబోతున్నాను. మీరు కూడా 90s కాలంలో ఉన్నవారైతే మీ జ్ఞాపకాలను నాకు కామెంట్ ద్వారా తెలపండి. అది పిల్లలకు ఎంతో ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. అన్నట్టు పిస్నారి కాంతమ్మ అందరూ మెచ్చుకున్నందుకు ధన్యవాదాలు. మీరు ఇస్తున్న ఈ ప్రోత్సాహానికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చివరిగా మీకు ఈ చిట్టి కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా కొత్తగా చూసిన వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.